తెల్లారింది కదా ఇక పోయిండు నా లిమ్మకుండా వాడ ఇంకా మీనా ఉండవానే ఇంట్లో ఇంత చాయ్ పెడతా నేను పెట్టేందుకే ఉన్నాను తాగేందుకే ఉన్నావు ఏవాడు ఏమైంది గట్లున్నావు తలకాయ రోగం ఇట్లా వచ్చిందేంది వచ్చింది ఏం చేయాలి మరి పలారాలు చేయాలి పెద్ద మనిషి అయినా మరి ఏ అమ్మా గ్లాస్ అనుకుని పెడితే బావతాలు పడాలి మళ్ళా కొట్టు ఏ పడి కొడతావు చూస్తా కొట్టు కొట్టు అర్థం అనుకుంటున్నా సంక్రాంతి పండుగ వచ్చే అప్పాలు చేసుకోవద్దాం మరి అందరు పిండి పట్టించుకొచ్చుకొని చేసుకుంటారు ఇంకా సిగ్గులేదా నీకు నీ దానికేనా నీ ఏడుపు చేసుకో నిన్నెవడొద్దన్నాడే నేను చేస్తా మరి నేను చేసిన తర్వాత నువ్వు మంచిగా పళ్ళెంలో పెట్టుకొని తిందు బెర్రని అయితే మరి నేనేం చేయాలి అట్లా పోయి పిండి పట్టించుకొని రా అయితే పిండి పట్టించుకురావాలి గంతే కదా సరే కళ్యాణ్ ఫోన్ వచ్చిందిరా అనేది పోలే చూడు హలో హలో కళ్యాణ్ ఎడున్నారా ఒకసారి ఇంటికి రా నేను రానన్నా నా పోటుతో రీల్స్ చేస్తున్నా డిస్టర్బ్ చేయకు అబ్బా నీకు బాగా పలిసిందిరా అరే నీ ఫోటో రీల్ చేస్తే అది వచ్చి నీ ఒళ్ళో పడ్డట్టు చేస్తున్నాయమరా నువ్వు అబ్బా ఏందే నీ లొల్లి నేను ఇప్పుడు రాను అరే కళ్యాణ్గా నువ్వు కూడా ఇప్పుడు ఇట్లా రాలేవనుకో మొన్న సాయిల్ మామ బిడ్డను గోకిన సంగతి మీ అయ్యకి చెప్తారా నేను అన్న గంత పని చేయకే వస్తున్నా ఇక వీడు వస్తుండు
వీడిని పిండి పట్టించుకురమ్మని నేను నమ్మగా వంటిగా. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఏయ్ బాబు లేవు. మంచిగా వాడాడు కదా. ఓ మాస్పేట మొగపోడా పోయి పిండి పట్టిస్తారా పో, పిండి పట్టిస్తారా పో. ఆగే కళ్యాణ్ గారు వస్తుండు. గా పోరడు ఎందుకో పదాగా మా పోరడికి చెప్తాడు. నీ చేతిలో పని చెప్పవా? నీ చేతిలో చెట్టాలు ఉంటా. అరే నీకెందుకే, నీ పని నువ్వు చేసుకోపో. ఎప్పుడు ఈయనతో ఇదే లొల్లి. అన్నా అరే వచ్చినావా? వచ్చిన అయితే కొద్దిసేపు ఉండు. అరే కళ్యాణ్ అన్నా ఇవ్వరా పిండి పట్టించుకురా. గిటారం పట్టించుకురావన్నా. అరే పోరా పట్టించుకురా పో. పైసలే పట్టించుకురా పోరా. ఇయ్యాలా నేను పోతాను మళ్ళా. అసలు తీయ నీతో పోస్తూనే ఉంది. ఏ బాపు ఇది బట్టే ఇయో మంచిగా పట్టు మరి. మా మైపలన్న మరి నన్ను తిడతాడు మరి. సరేనా? పైసలేనే ఎన్నే అన్నా అబ్బా కళ్యాణ్ గా పట్టించుకొచ్చినావారా? పట్టించుకొచ్చిన అన్న. మంచిగా పట్టించుకొచ్చినావురా. అరే కళ్యాణ్ జర అదే చేతితో జర అప్పాలు చేసుకోరా. అరే కళ్యాణ్ ఉన్నావారా? అబ్బా అన్న నీకు దండం పెడితే జర నన్ను ఇచ్చిపెట్టి. అరే కళ్యాణ్ గా అన్న నువ్వు గిట్లా అప్పాలు చేయలేవనుకో, మొన్న సిద్దిపేట కోరిని తీసుకోపోయిన సంగతి చెప్తారా నేను? ఏ మా అయిపోయానే చెప్పకపో. అరే నేను చెప్తాను నీ అయ్యకు కదరా, ఈ పోరలు అయ్యకు. అన్న అప్పాలు ఒకటేనా మరి మురుకులు కూడానా?
అరే గట్టనా అరా తీసుకో, మంచిగా తీసుకో. ఇస్తున్నానా? మంచిగా వేసుకోరా, మంచిగా వేసుకో. ఈ దొంగ సచ్చినోడు కుర్చీ మీద కూర్చొని అంత పనంతా నాతోటి చేపిస్తుంది. రే గట్లేనా రా పేసుకుడు? నువ్వు వచ్చి ఏం తీసుకుతున్నావురా బాయ్? ఇట్లా పట్టుకోవాలి, తీసుకోవాలి. చూడు చూసి నేర్చుకో. తిన్నావా? తిన్నా ఇంత తిన్నా తిన్నా. గట్లేనా వాడు తీసుకుడు? యాందిరయ్యా యాంది నేర్చుకో, చూసి నేర్చుకో. రే కళ్యాణ్గా, నీకు పోరంటే సంబరం అవుతుందారా? పెళ్ళైనకుంటుందిరా నీకు గోస. అన్న నాకు జ్ఞానోదయం కలిగించినవా అన్న? నాకు పోరద్దు, నాకు పోరుతో పెళ్ళొద్దు అన్న. ఇప్పటికైనా అర్థమైంది ఆరా నీకు పెళ్ళంటే ఏందో? అర్థమైందన్న. గంతగానం చెప్తున్నావు కదా, అంత తెలిసినోడివి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు మరి? నేను బాయిల పడ్డా కాబట్టి వాడిని పడక రా చెప్తున్నా. సరే గాని అప్పలేదు ఏదో నేనా? అరే అప్పలు ఇస్తా అంటే పోరాళ్ళు గల్లీలో మస్తు ఉన్నారు. అప్పలు ఇస్తారా అనగా నచ్చి అందరు చేస్తారు. సరే తోలుకొస్తా.
అది నిమ్మకాయల కాయని చేతులు కట్టాయి మొత్తం. కళ్ళన్నీ కనబడుతున్నాయి. ఇగో చూసినావా ఎంతమంది వచ్చారో పిల్లలు. మొత్తం అప్పాలు షేగలు మొత్తం అయిపోతాయి నీకు దెబ్బకు. మళ్ళీసారి నాకు పని చెప్పాక ఏమన్నా ఉంటే ఇప్పుడే చేయించుకో వీళ్ళు ఒక ముందు. అర్థమైందా? సరే బాగానే చేసినావు కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొట్టండి.